కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర పద్ధతులుగా చదువుకుందాం. 28వ కీర్తన గ్రంథము. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. భక్తిహీనులు పాపము చేయువారు నీవు లాగివేసినట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్ట ఆలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములు వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. మరి 6, 7, 9 కలిపి చదువుకుందాం. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించుచున్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.